నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సంప్రీ. ఈరోజు మనతో ప్రముఖ డాక్టర్ కె రవీంద్ర రాజ్ గారు ఉన్నారు. ఆయనకి ఆక్యుపంక్చర్ అండ్ ఆక్యుప్రెషర్స్లో 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే యోగాలో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ప్రాక్టిక్ కూడా చేస్తారైనా. సో ఆయనతో ఈరోజు కొన్ని టాపిక్స్ అండ్ కొన్ని సబ్జెక్ట్స్ మీద లైక్ బాడీకి రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు వాడుతూ మాట సార్ నమస్తే. నమస్తే అండి. ఈరోజు మనం షోల్డర్ పెయిన్ గురించి తెలుసుకున్నాం. కొన్ని విషయాలు లైక్ ప్రివెన్షన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు దాని గురించి సార్తో మాట్లాడదాం. సార్ షోల్డర్ పెయిన్ అనేది చాలామందికి వస్తూ ఉంటుంది. లైక్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనేది, లేకపోతే అరోబిక్స్ కానీ జిమ్ కానీ చేస్తారు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు. సో ఏదైనా కారణం వల్ల రావచ్చు. సో అది వచ్చే రీజన్ ఏముంటుంది సార్ దానికి? షోల్డర్ పెయిన్ అనేది కూడాను ఈ మధ్యలో కామన్ ప్రాబ్లం అయింది. షోల్డర్ పెయిన్లో 2-3 రకాలు ఉన్నాయి. షోల్డర్ పెయిన్ రావడం ఒకటైతే, రెండవది ఫ్రూజన్ షోల్డర్ రెండో ప్రాబ్లం. ఫ్రూజన్ షోల్డర్లో ఏంటంటే అసలు చెయ్యి అన్నది పైకి ఎత్తడం అనేది జరగదు. ఇది ఒకటి ఫ్రూజన్ షోల్డర్ అంటారు దీన్ని. మామూలుగా అయితే షోల్డర్ పెయిన్ రావడానికి ఒకటేమో కారణము అసలే మూమెంట్స్ చేయలేకపోవడం వల్ల, ఎటువంటి కదలిక లేకపోవడం వల్ల, లెథార్జీ లైఫ్ స్టైల్ వల్ల, లేదా సర్వైకల్ స్పాండిలైటిస్ ఎఫెక్ట్ వల్ల కూడాను షోల్డర్ పెయిన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికైతే నెక్ పెయిన్ ఉంటుందో నెక్ నుంచి వచ్చేటటువంటి నర్వ్సే షోల్డర్లోకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి షోల్డర్ పెయిన్ అని చెప్పేసి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు లేదా షోల్డర్ పెయిన్ ఉన్నటువంటి పేషెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు నెక్ ఇష్యూ కూడా ఏమైనా ఉందా. నెక్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాని యొక్క ఎఫెక్టు షోల్డర్ మీద కూడా పడుతుంది. కాబట్టి నెక్ యొక్క సంబంధించినటువంటి మనం ఒక ఎపిసోడ్ లోపల చేయడం జరిగింది. ఆ ట్రీట్మెంట్తో పాటు ఈ షోల్డర్ ట్రీట్మెంట్ కూడా దాంతో పాటు యాడ్ చేసుకున్నట్టయితే వెంటనే షోల్డర్ పెయిన్ తగ్గడం జరుగుతుంది. సో షోల్డర్ పెయిన్ రావడానికి ఇంకొక కారణం ఏంటంటే హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం. జిమ్స్ లోపల చాలామంది జిమ్కి వెళ్ళినా కానీ ఎరోబిక్స్ లాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటారు. సరైనటువంటి విధంగా లిఫ్ట్ యొక్క పోస్చర్ సరిగా లేకపోవడం, లిఫ్ట్ చేయడం వల్ల కూడాను షోల్డర్లో పెయిన్ రావడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటప్పుడు ఆ పెయిన్స్ తగ్గడానికి మనం ఏ విధంగా చేయొచ్చు? ఒకటేమో షోల్డర్ లోపల మనకు లిగ్మెంట్స్ కానీ టెండాన్స్ కానీ టేర్ అయినట్టయితే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిందే. టేర్ అయి కంప్లీట్గా అది డివియేట్ అయిపోయి ఉంటే, కంప్లీట్గా తెగిపోయి ఉంటే దానికి రెస్ట్ ఇచ్చి తర్వాత సర్జరీకి వెళ్ళడమే దీని యొక్క మార్గము. అట్లా కాదు, పూర్తిగా మనకు టెండాన్ ఏదైతే ఉందో అది కట్ అయిపోలేదు, జస్ట్ పెయిన్ మాత్రం వస్తుంది ఈ ఏరియా లోపల అంటే మనము చాలా సింపుల్గా షోల్డర్ పెయిన్ మనం తగ్గించుకోవచ్చు. ముందు ఏం చేయాలంటే నెక్ సంబంధించినటువంటి పాయింట్ మళ్ళొకసారి గుర్తు చేస్తాను. నేను నెక్ పాయింట్ చేసి దాని తర్వాత షోల్డర్ సంబంధించినటువంటి పాయింట్స్ చూపిస్తాను. ఈ పాయింట్స్ ప్రెషర్ చేసుకోవడం ద్వారా షోల్డర్ పెయిన్ కంప్లీట్గా మనకు తగ్గిపోతుంది. విత్ ఇన్ 1 సిట్టింగ్ లోపలనే మీరు చూడొచ్చు. చాలా రోజుల నుంచి వెళ్ళి ఉన్నట్టయితే గిట కొంచెం ఎక్కువ రోజులు దీనికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, నేను చెప్పినట్టుగా ముందు నెక్ రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ ఉంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, రైట్ షోల్డర్ పెయిన్ అంటే మనం ఫస్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటి నెక్ ట్రీట్మెంట్ మనం ఫస్ట్ చేయాలి. సో ఈ ఏరియాను ఫస్ట్ మనము ప్రెషర్ చేసుకోవాలి. ప్రెషర్ చేసుకోవడానికి నేను ముందే చెప్పాను, చెయ్యితోని ప్రెషర్ చేయడము. చెయ్యితో ప్రెషర్ చేస్తుంటే కొన్ని పాయింట్లు సెన్సిటివ్గా ఉంటాయి. ఆ పాయింట్ పెయిన్ వచ్చిందంటే దాన్ని ఎక్కువసేపు ప్రెషర్ చేయడం ద్వారా, లేదా రెండో పద్ధతి ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రోబ్ ద్వారా కానీ లేదా పెన్ను ద్వారా కానీ ఆ ప్రెషర్ పాయింట్ మనం చేస్తుంటే ఒక పాయింట్ లోపల ఎక్కువగా పెయిన్ వస్తుంది. ఆ పాయింట్ ప్రెస్ చేయడం, ఇక్కడ నుంచి వెళ్ళి ప్రెషర్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రండి. సో ఈ కర్వ్ ఏదైతే ఉందో, అర్ధచంద్రాకారం ఏదైతే ఉందో, ఈ అర్ధచంద్రాకారం మధ్యలో మనకు షోల్డర్ సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటుంది. రైట్ సైడ్ అయితేనేమో రైట్ హ్యాండ్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ మనకు నెక్ పెయిన్, లెఫ్ట్ సైడ్ షోల్డర్ పెయిన్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్ అయితేనేమో ఈ విధంగా ఇక్కడ ప్రెషర్ చేస్తాము, ప్రెషర్ చేస్తూ ఇక్కడ వరకు వస్తాము. దాని తర్వాత ఇంకా కిందికి వస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇది ఇక్కడ ఎక్కువగా షోల్డర్ పెయిన్ హీల్ అయ్యేటటువంటి ప్లేస్ ఇది. చూడండి ఒకసారి, ఈ ప్లేస్ లోపల ప్రెషర్ చేయండి. ప్రెషర్ చేస్తుంటే ఎక్కడైతే పెయిన్ వస్తుందో జస్ట్ ఆ ప్రెషర్ పాయింట్ మనకు దొరుకుతుంది. దాంట్లో మనము ఒక 30 నుంచి 50 సార్లు దీన్ని ప్రెషర్ చేయండి. దాని తర్వాత మీరు జస్ట్ మెంతులు ఈ విధంగా ప్లాస్టర్కి అతికించండి. ఆ ప్లేస్ లోపల దీన్ని స్టిక్ చేయండి. ఇది షోల్డర్ పెయిన్ ప్లేస్. ఈ ప్లేస్ లోపల మీరు ప్రెషర్ చేసినట్టయితే ఈ జాయింట్ ఏదైతే ఉందో, ఈ వేలు ఇక్కడ ఎక్కడైతే మీకు అటాచ్ అయిందో చెయ్యికి, ఈ జాయింట్ అంతా కూడా మీ యొక్క షోల్డర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ ప్లేస్ అంతా కూడాను
ముందు వైపు షోల్డర్ ముందు వైపు పెయిన్ వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ చేయాలి, షోల్డర్ వెనుక వైపు పెయిన్ వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ చేయాలి. సో ముందు వైపు పెయిన్ వస్తే సపోజ్ ఎగ్జాంపుల్కి ఇక్కడ స్ట్రిప్ వేస్తాము, దీన్ని ఈ విధంగా ప్రెషర్ చేస్తాము. లేదు ముందు వైపు పెయిన్ లేదు, ఈ పైన వైపు లేదా వెనుక వైపు పెయిన్ ఉందంటే సింపుల్గా దీన్ని ఇటువైపు అతికిస్తాం దీన్ని. సో ఈ విధంగా మెంతులు ప్లాస్టర్కి అతికించి ప్రెషర్ చేయడం ద్వారా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఆక్యుపంక్చర్ ఒకవేళ చేయాలనుకుంటే మా క్లినిక్ రండి. మీరు సొంతగా ఆక్యుపంక్చర్ చేసుకోలేరు. షోల్డర్ పెయిన్ ముఖ్యంగా ఫ్రోజన్ షోల్డర్ అన్నది అంత తొందరగా తగ్గదు. ఆక్యుపంక్చర్ చేస్తే చాలా ఫాస్ట్గా మీకు రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఆక్యుపంక్చర్ గురించి మీరు మా క్లినిక్ సందర్శించండి. గరుడ ఆక్యుప్రెషర్ సెంటర్, సుచిత్ర, హైదరాబాద్. సో ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కూడా పెయిన్ ఉంటుంది సో షోల్డర్లో కానీ నెక్లో కానీ, సో వాళ్ళకి మీ క్లినిక్లో ట్రీట్మెంట్ ఉంటుందా? యాక్సిడెంట్ అయిన తర్వాత షోల్డర్ పెయిన్ వస్తే కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాము. కానీ దీంట్లో యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లెగ్మెంట్ టేర్ అయిపోతే, కంప్లీట్గా కట్ అయిపోతే అప్పుడు మేము ట్రీట్మెంట్ చేయము. ఖచ్చితంగా అది సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. అది కట్ కాలేదు, లెగ్మెంట్ తర్వాత టెండాన్స్ కట్ అయిపోలేదు, కేవలం రప్చర్ అయింది లేదా అక్కడ బలంగా దెబ్బ తాకడం ద్వారా పెయిన్ వస్తుంది అంటే ఇట్లాంటి యొక్క యాక్సిడెంట్ కేసు లోపల కూడా ఆక్యుపంక్చర్లో చాలా ఫాస్ట్గా రిలీఫ్ రావడం జరుగుతుంది. సో సార్ ఇప్పుడు ఆక్యుపంక్చర్ కాకుండా మళ్ళీ ఏ విధానంలో మళ్ళీ దీన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు? సో ఎన్ని డేస్ పడుతుంది ఈ ట్రీట్మెంట్లో? ఆక్యుపంక్చర్లో మన షోల్డర్ పెయిన్ తగ్గించుకోవచ్చు. దాంతోపాటు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి షోల్డర్ సంబంధించినవి. అయితే షోల్డర్ పెయిన్ రాక ముందు నుంచెల్లే షోల్డర్స్ మనకు పెయిన్ రావడానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలోకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజ్ ఏవైతే ఇంక్లూడ్ చేసుకుంటే షోల్డర్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. ముఖ్యంగా సిస్టమ్ ముందు పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని ఎక్సర్సైజులు చేయాలి. ఒకటేమో ఈ విధంగా ఉన్నటువంటి ఎక్సర్సైజ్, ఇవి ఒక 20 to 30 టైమ్స్ చేయడము, తర్వాత ఇటువంటి ఎక్సర్సైజెస్, దాని తర్వాత ఈ ఎక్సర్సైజెస్ షోల్డర్ని ఈ విధంగా రొటేట్ చేస్తూ ఒక 20 టైమ్స్ ఈ విధంగా, తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో 20 టైమ్స్ చేయడం ద్వారా నేచురల్గానే బ్లడ్ ఫ్లో అన్నది పెరగడం జరుగుతుంది. ఇక్కడ బ్లడ్ ఫ్లో పెరగడం ద్వారా ఏమవుతుంది, సహజంగానే పెయిన్ అన్నది తగ్గుతుంది. ఎక్కడైతే శరీరం మూవ్ అవుతుందో అక్కడికి బ్లడ్ ఫ్లో అన్నది పెరుగుతుంది. మీరు కదలకుండా ఎక్కువ గంటలు కూర్చొని ఉండడం వల్ల ఆ యొక్క ఏరియా లోపల కొన్ని ప్లేస్లోకి కంప్లీట్గా బ్లడ్ వెళ్ళడమే తగ్గిపోతుంది. దాని ద్వారా అక్కడ వెళ్ళాల్సినటువంటి ఫ్లూయిడ్స్, నరిష్మెంట్ అంతా కూడా తగ్గిపోవడం ద్వారా జాయింట్స్ అన్నీ కూడా ఫ్రూజన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కొంత సమయం తీసుకొని శరీరాన్ని పూర్తిగా కదిలేటటువంటి యోగా కానీ, సూర్య నమస్కారాలు లాంటివి కానీ, సూక్ష్మ వ్యాయామాలు అంటే మన శరీరంలో ఒక్కొక్క జాయింట్ కదలడానికి సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇట్లాంటివి ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే శరీరంలో అన్ని ప్రాంతాలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, లిక్విడ్స్ బాగా ఫ్లో అవుతాయి. దాని ద్వారా ఆరోగ్యంగా శరీరంలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశం కూడాను ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు మనం కైరోప్రాక్టిక్ లోపల కూడాను ఫ్రోజన్ షోల్డర్ సంబంధించి షోల్డర్ పెయిన్ సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి చికిత్స ఉంది. అది మా క్లినిక్ వచ్చినట్టయితే మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ.